అసలు ఏం జరిగింది? శ్రేయస్ అయ్యర్ వేసిన ఒకే ఒక్క ప్లాన్, ఒక మ్యాజికల్ ప్లాన్, ఒక స్ట్రాటజిక్ ప్లాన్. ఆ ప్లాన్ గురించి చెప్తాను. మీరు కూడా షాక్ అవుతారు. మ్యాచ్ చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కొంతమంది మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఆ స్ట్రాటజిక్ ప్లాన్ దగ్గరే మన ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయింది. అదేంటో కూడా చెప్తాను. మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఎస్ఆర్‌హెచ్‌కి అసలు ఏం జరిగింది? ఎంత మంచిగా బ్యాటింగ్ చేసినా కూడా బౌలింగ్‌లో మాత్రమే విఫలం అవుతున్నారా? అంటే కాదు. ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంది మన వాళ్ళు ఓడిపోవడానికి. ఆ విషయం కూడా చెప్తాను. మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. మ్యాచ్ అనాలిసిస్ ఇప్పుడే చేసేద్దాం. ఎస్ఆర్‌హెచ్ అసలు ఎందుకని ఇలాగ పదే పదే ఓడిపోతుందో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. దిస్ వీడియో ఇస్ స్పెషల్లీ ఫర్ ఆరెంజ్ ఆర్మీ. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎస్ఆర్‌హెచ్ ఎందుకు ఓడిపోయింది అనే దాని గురించి కూడా మీ అనాలిసిస్ ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎనీహౌ వెల్కమ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. మొత్తానికైతే 6 ఓవర్లలో 105కి 0 వికెట్స్. అసలు 105 6 ఓవర్స్కే చేశారంటే 300 స్కోర్ వస్తుంది అని చెప్పి అనుకున్నారు. ఎస్ఆర్‌హెచ్ ఇంతకు ముందు తన టాప్ స్కోర్ ఏదైతే ఉందో 287ని తనే బ్రేక్ చేసి 300 స్కోర్ ఈసారి తప్పకుండా చేస్తుంది. మన దగ్గర ఉన్న హార్డ్ హిట్టర్లు, పవర్ హిట్టర్లు ఈ రేంజ్లో ఆడేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఒక్కసారిగా స్టోరీ మొత్తం అప్సెట్ డౌన్ అయిపోయింది అనమాట. కథ మొత్తం అడ్డం తిరిగిపోయింది అనమాట. అయినా కూడా ఓటమి తప్పలేదు. 220 రన్స్ చేజింగ్ వెనుక దాగున్న అసలు రహస్యం ఏంటి? ముల్లాన్పూర్ వేదిక జరిగిన ఐపీఎల్ 26లో అద్భుతమైన మ్యాచ్ అనాలిసిస్ ఒకసారి చేద్దాం మనం. పవర్ ప్లేలో అయితే చూసుకుంటే మాత్రం ఒక రకంగా నరమేధమే, మామూలుగా కాదు. కాటేరమ్మ కొడుకులు అని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు. పవర్ ప్లే చూసుకుంటే 105 రన్ చేశారు, 0 వికెట్స్. 100 రన్స్ పార్ట్నర్షిప్ కూడా జరిగింది జస్ట్ 35 బాల్స్ లోనే. ఐపీఎల్ చరిత్రలో జాయింట్ థర్డ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ఇలాంటి మంచి మంచి రికార్డ్స్ వచ్చాయి. బాగానే ఉంది. మన వాళ్ళు ఒక రేంజ్ లో ఆడేశారనమాట. అభిషేక్ శర్మ అయితే ఇంకా చుక్కలు చూపించాడని చెప్పి అనుకోవచ్చు. ఆపడం అసాధ్యం అనిపించింది అభిషేక్ శర్మని. 18 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఒక పక్క వైభవ్ సూర్యవంశీ ఎలా అయితే 15 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడో, మనవాడు కూడా ఏం తగ్గకుండా 18 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఒక్కసారి ఇక్కడ అగ్రెషన్ మీటర్ చూసుకుంటే మాత్రం స్ట్రైక్ రేట్ 264 ఉందన్నమాట. మామూలుగా కాదు. 28 బాల్స్ లో 74 పరుగులు చేశాడు. ఒక రేంజ్ లో మంచి బ్యాటర్ ని నేను అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. లైన్ లోకి వచ్చాడు. సో ఒక్కొక్క గుడ్ న్యూస్ ఇలా కనిపిస్తుంది. ఈసారి మ్యాచ్ మందే. పంజాబ్ వాళ్ళ గడ్డ మీద మన వాళ్ళు గెలుస్తారని చెప్పి అనుకున్నారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ ఓవర్లో అభిషేక్ కొట్టిన షాట్లు ఈ మ్యాచ్ కే చాలా మంచి హైలైట్ అని చెప్పి అంటూ ఉన్నారు. 250+ స్కోర్ అని ఏదైతే అనుకున్నామో, కనీసం 250+ అన్న వెళ్తుంది అనుకున్నామో, ఆ భ్రమని ఇక్కడే ఒక మాస్టర్ స్ట్రోక్ తోని, తన మాస్టర్ మైండ్ తోని ది వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొత్తానికి అయితే బ్లాస్ట్ చేశాడని చెప్పి అనుకోవాలన్నమాట. 8 ఓవర్లకు 120 చూసిన అందరూ కూడా స్కోర్ 250 ఈజీగా దాటుతుంది అనుకున్నారు. అసలు ఆ రేంజ్ ఆటను చూసిన తర్వాత 300 దగ్గరికి ఈజీగా వెళ్తుంది అనుకున్నారు. కానీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక మాస్టర్ క్లాస్ ప్లాన్ వేశాడనమాట. మ్యాచ్ ని పూర్తిగా మార్చేసింది అక్కడే అనమాట. శశాంత్ సింగ్ ని 9th ఓవర్లో దింపాడు. శశాంత్ సింగ్ వేసిన ఆ స్లో బౌల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడే ఆట మొత్తం టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరిని కూడా ఇంటికి పంపించేశాడు. అసలు ఆ ఒక్క ఓవర్లో పటాపటా వికెట్లు పడిపోయిన దగ్గర నుంచి మనకి కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడ ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలి. పిచ్ అనేది స్లోగా అక్కడ చేంజ్ అయింది. బౌలర్స్కి కొంచెం అనుకూలంగా మారింది. కానీ అట్ ది సేమ్ టైం మన వాళ్ళు ఇక్కడ పిచ్ గురించి ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు ఇలాంటి ఒక మిస్టేక్ చేస్తారనుకోలేదు. ఆ మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను. మొత్తం చూడండి. ది స్లోయర్ బాల్ స్ట్రాటజీ శశాంత్ సింగ్ వేసిన ఒక ఉచ్చు అని చెప్పి అనుకోవాలి. మన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఊహించిన ఫాస్ట్ బౌలర్స్, ఏదైతే మంచి ఫాస్ట్ బౌలర్స్ ఇలా వచ్చేస్తుందని చెప్పి అనుకున్నాడు. కానీ ఇక్కడే మన వాడు వేసిన ఏదైతే స్లోయర్ బాల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, శశాంత్ సింగ్ వేసిన స్లోయర్ బాల్స్ ఏవైతే ఉందో అక్కడే మన కొంప ముంచింది అనమాట. ఒక అద్భుతమైన స్లోయర్ బంతుల్లోనే ఒకే ఓవర్లో హెడ్ అండ్ అభిషేక్ ఇద్దరిని అవుట్ చేసిన శశాంత్ సింగ్. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్ టైమింగ్ దెబ్బతీయడం ద్వారా వారి వేగానికి పూర్తిగా ఇక్కడ బ్రేకులు పడ్డాయి. అక్కడ దాకా మనం ఒక లెక్క అనుకుంటే, దాని తర్వాత మ్యాచ్ మొత్తం పంజాబ్ అనుకున్నట్టుగా జరిగింది. 1 to 8 ఓవర్స్ దాకా మనం అనుకున్నట్టు మన వాళ్ళు ఆడితే, ఆ తర్వాత పంజాబ్ వాళ్ళు మనం ఎలా అయితే ఆడాలనుకున్నారో అలా మన వాళ్ళు ఆడారనమాట. సో ఆ స్ట్రాటజీ అనేది ఇక్కడ బాగా వర్కౌట్ అయింది. పిచ్ని స్టడీ చేశారు. ఎక్కడ కూడా వాళ్ళు ఒక ప్రెషర్కి కానీ ఒక టెన్షన్కి కానీ లోన్ అవ్వలేదు అనమాట. ఒకే ఇన్నింగ్స్ 2 దశలు. ఇందాక నేను చెప్పినట్టు 1 to 8 ఓవర్స్లో 120 స్కోర్ ఉంది. పూర్తిగా బ్యాటర్స్దే ఇక్కడ ఆధిపత్యం ఉంది. ఆ తర్వాత 9 to 20 ఓవర్స్ ఇక్కడ పరుగులు కేవలం 99 వచ్చాయన్నమాట. వికెట్లు చూస్తే 6 వికెట్లు ఎలా సమర్పించుకున్నారనమాట. సో ఎలా చూసుకున్నా కూడా ఇక్కడ ఒక పోటీలాగా ఒక మంచి స్కోర్ని క్రియేట్ చేద్దాం అనుకున్నట్టుగా వీళ్ళు ఏం చేయలేదు. అసలు నిజంగా అక్కడ పిచ్ మీద టాస్ గెలిచిన తర్వాత అసలు వీళ్ళు పంజాబ్ వాళ్ళు బౌలింగ్ ఎందుకు తీసుకున్నారు అనే దాని గురించి ఇక్కడ మనకు క్లారిటీ వచ్చేసింది. హెన్రిచ్ క్లాసెన్ కూడా ఇక్కడ చాలా జిడ్డుగా ఆడాడు. ఒక రకంగా 39 బాల్స్ 33 రన్స్ మాత్రం వేశాడు. నెమ్మదిగా ఆడడం పంజాబ్కి కట్టుదిట్టమైన బౌలింగ్కి ఇక్కడ ఒక నిదర్శనం అని చెప్పి అనుకోవాలి. చివరికి ఎస్ఆర్హెచ్ 219 రన్స్ మాత్రం చేసింది. హెన్రిచ్ క్లాసెన్ కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు మన వాళ్ళు అతన్ని రిటర్న్ హర్ట్గా చేసి ఇంకొక బ్యాట్స్మెన్ని దింపితే బాగుండేదేమో అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మనకు ఇప్పుడు రీసెంట్గా జరిగిన మన ఈ ఢిల్లీ వర్సెస్ చెన్నై మ్యాచ్లో కూడా
ఆయుష్ మాత్రే ఆడుతున్నప్పుడు ఓకే, ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీ చేసినా కూడా ఇంతకన్నా కూడా మనకి ఇంకా నెట్ రన్ రేట్ పెంచాలి, స్కోర్ని పెంచాలన్న ఉద్దేశంతో ఆయుష్ మాత్రని రిటైర్ హర్డ్గా వెనక్కి రప్పించి వెంటనే ఇక్కడ శివం దుబేని తీసుకొచ్చి పెట్టారనమాట. అది వర్కౌట్ కూడా అయింది వాళ్ళకి కొంచెం వరకు ఆ ప్లాన్ అనేది. సో అదే స్ట్రాటజీ ఇక్కడ మన వాళ్ళు కూడా చేస్తుంటే బాగుండేదేమో అని చెప్పి ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే హెన్రిచ్ క్లాసెన్ ఆడుతున్నాడు, కానీ అనుకున్నంత రేంజ్లో ఏం ఆడలేకపోయాడు అనమాట. ఒకటో రెండో సిక్స్లు మాత్రమే కొట్టాడు, ఆ తర్వాత అవుట్ అయిపోయాడు. సో హెన్రిచ్ క్లాసెన్ కనుక అక్కడ ఇంకొంచెం మంచి మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడుంటే మాత్రం 250 అన్నా ఉండేది. ఈ మ్యాచ్ మన చేతుల్లోంచి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వాళ్ళు ఒక 20-25 రన్స్ వెనకబడడం మాత్రమే. ఆ 20-25 రన్స్ చేస్తుంటే మాత్రం తప్పకుండా ఎస్ఆర్హెచ్ ఇక్కడ గెలిచేది. లక్ష్యం ఒకసారి చూసుకుంటే 220, కానీ భయం అనేది లేదు ఇక్కడ వీళ్ళకి ఎక్కడ కూడా. పంజాబ్ వాళ్ళకి బ్యాటింగ్కి దిగారు 220 రన్స్ ఏదైతే చేజ్ చేయాలో దాని టార్గెట్ కోసం. కానీ ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 1 to 10 ఓవర్స్లో కావాల్సిన రన్ రేట్ ఈ కొండంత ఉంది, కానీ పంజాబ్ కింగ్స్ వాళ్ళ స్కోర్ రేట్ మాత్రం ఎలా ఉందంటే ఎవరెస్ట్ లాగా పైకి వెళ్ళిపోయింది అనమాట. సో స్టార్టింగ్లోనే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు హార్డ్ హిట్టింగ్ కొట్టాలి అని చెప్పేసి. నిజంగా వాళ్ళ ఓపెనర్స్ కూడా చాలా చక్కగా ఆడారు. భారీ టార్గెట్ న్యూస్ భయపడకుండా పంజాబ్ ఓపెనర్లు ఎస్ఆర్హెచ్ కంటే వేగంగా చేసింగ్ మొదలు పెట్టారు. ప్రబ్మన్ సింగ్ ఒక్కడు ఇక్కడ చూసుకుంటే 51 రన్ చేశాడు. 99 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో బలమైన ఒక పునాది వేశారని చెప్పి అనుకోవచ్చు అనమాట. ప్రబ్మన్ సింగ్ కూడా 16 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రియాన్స్ ఆర్యా చేశాడనమాట. అండ్ అభిషేక్ శర్మ ఒకసారి ఓపెనర్ల విధ్వంసం చూసుకుంటే మాత్రం ది అల్టిమేట్ డ్యూయల్ అని చెప్పి అనుకోవాలి. ఇక్కడ ఒక రకంగా అభిషేక్ శర్మ 74 రన్ చేశాడు 28 బాల్స్లో, 18 బాల్స్లో 50 రన్స్ చేశాడు ఇందాక మనం అనుకున్నట్టుగానే. కానీ ప్రియాన్స్ ఆర్యా ఇక్కడ ఇంకొక అడుగు ముందే ఉన్నాడు అనమాట. 16 బాల్స్లోనే 50 రన్స్ చేశాడు, మొత్తానికి 57 రన్స్ చేశాడు అనమాట. హర్షల్ పటేల్ ఓవర్లో ములాన్పూర్ను హోరెత్తించాడు. ఒకేసారి 2 సిక్స్లు 2 4లు కొట్టాడు. మంచి స్కోర్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. అంటే ఆ అగ్రెషన్, ఆ ఇంటెంట్ అనేది వాళ్ళకి దగ్గర కనిపించింది. ముఖ్యంగా ఈ గ్రౌండ్ మాది, మేము ఇక్కడ ఈ స్కోర్ని ఈజీగా చేస్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళ కళ్ళలో కనిపించింది అనమాట. ఇక్కడ మన శ్రేయస్ అయ్యర్ లాస్ట్కి ఫైనల్ టచ్ ఇచ్చాడని చెప్పి అనుకోవచ్చు. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు కదా, దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు ప్రాపర్గా. ఎక్కడ ఒత్తిడి గురి కాకుండా శ్రేయస్ అయ్యర్ 69 రన్స్ నాట్ అవుట్గా ఉన్నాడు. మా హ్యాపీగా 1 ఓవర్ మిగులుందగానే మొత్తానికి అయితే స్కోర్ని క్లియర్ చేశాడనమాట. సో ఎలా చూసుకున్నా కూడా డామినేషన్ పరంగా పంజాబే ముందుంది ఇక్కడ. అండ్ ఇంకొక పరంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఫెయిల్యూర్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. శివాంగ్ కుమార్ ఒక్కడే 33 రన్లు మాత్రమే ఇచ్చాడు, 4 ఓవర్లో 3 వికెట్లు తీశాడు. నేను చెప్పాలంటే బాగా ఆడుతున్న వాళ్ళ మెయిన్ ప్లేయర్స్, ఓపెనర్స్ ఇద్దరిని కూడా అవుట్ చేసింది అతనే. చాలా చక్కగా బౌలింగ్ అయితే వేశాడు, కానీ మిగిలిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంతా కూడా తేలిపోయింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే బొమ్మ గన్నుల్లాగా అనిపించారు చూడడానికి. స్టార్టింగ్లో ఒక మంచి ప్రాపర్ అర్సనల్ లాగా, ఒక ప్రాపర్ మిషన్ గన్ లాగా కనిపించిన వాళ్ళు, కానీ లాస్ట్ చూసేసరికి అదే. సో మొదటి నుంచి కూడా మనకి ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్. ఆ బౌలింగ్ యూనిట్ అనేది అనుకున్నంత రేంజ్లో ఆడట్లేదు. ప్యాట్ కమిన్స్ లేని లోటు ఇప్పటికీ కనిపిస్తుంది. కానీ ఎలా ఉన్నా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, ఒక మంచి సీనియర్ బౌలర్, ఒక మంచి టాక్టికల్గా ప్రెషర్ని, కండిషన్స్ని అర్థం చేసుకొని, పిచ్ని అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా ఆ లెంత్ కానివ్వండి, ఆ లైన్ కానివ్వండి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని ఉన్న ఒక బౌలర్ అనేది ఎస్ఆర్హెచ్లో ఇప్పుడు చాలా కష్టమవుతుంది. దీనికోసమే మనం ఫస్ట్లోనే మన 99 స్పోర్ట్స్ 99 టీవీలోనే మనం ఒక థంబ్నెయిల్ పెట్టి మరి ఒక మంచి వీడియో చేసాం. ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ 250 కొడదామంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ 251 రన్స్ ఇస్తాము అన్నట్టుగా ఉంది అని చెప్పేసి ఆ వీడియో లింక్ కూడా పైన వస్తుంది, చూడండి మీరు. అండ్ చేసింగ్ మాస్టర్స్ ఇక్కడ పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్ ఇక్కడ పెట్టారనమాట. 1 కాదు 2 కాదు, 200+ స్కోర్ని ఇప్పటి వరకు వీళ్ళు 10 సార్లు చేజ్ చేశారు. సో ఎలా చేసుకున్నా కూడా వీళ్ళ బ్లడ్లోనే ఉంది, వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది. 200+ స్కోర్ అయినా సరే కోయి ప్రాబ్లం అయ్యి బల్లే అనుకుంటూ మేము ఒక రేంజ్లో ఆడేస్తామని చెప్పి అనేసారనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక పెద్ద చేజింగ్ మాస్టర్స్గా ఒక మంచి రికార్డ్ని కూడా వీళ్ళు నెలకొల్పారు. అండ్ మొమెంటర్షిప్ ఎలా జరిగింది ఒకసారి అనాటమీ చూసుకుంటే పవర్ హిట్టింగ్ మీద మాత్రం ఆధారపడ్డారు, కానీ గేమ్ అవేర్నెస్ మీద వీళ్ళు ఆలోచించలేదు. ఇదే పెద్ద మైనస్ అయింది. పవర్ ప్లేలో 100 కొట్టినా కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బౌలింగ్ వైఫల్యం ఒక్కటేనా అంటే బౌలింగ్ వైఫల్యం ఒక్కటే కాదు అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ పంజాబ్ గురించి చూస్తే గేమ్ అవేర్నెస్ కరెక్ట్గా ఉంది వాళ్ళకి. ఎందుకంటే పవర్ హిట్టింగ్ కంటే కూడా సరైన సమయంలో శశాంత్ సింగ్ని దించడం అనే ఒక కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకున్నారు. సో మన బౌలింగ్ విధానంలో కూడా ఎవరిని ముందు దించాలి, ఎవరిని తర్వాత దించాలి, పిచ్ ఎలా ఉంది, ఈ టైంలో ఎవరి బౌలింగ్ మనకి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది, రన్స్ని ఎలా ఆపాలి, డాట్ బాల్స్ ఎలా వేయాలి, వీటి గురించి వాళ్ళు ఎవరు కూడా ఆలోచించలేదు. మొత్తానికైతే మన వాళ్ళు ఎప్పటిలాగానే బ్యాటింగ్ మీద మాత్రమే ఆధారపడ్డారు అన్నట్టుగా అనిపిస్తుంది. మన బ్యాటింగ్ యూనిట్ కూడా అలానే ఉంది. ఎలా బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది కదా, 200 కొట్టాల్సిన దగ్గర 220 కొడదాం, 250 కొడదాం అన్నట్టుగానే వాళ్ళు ఆడుతున్నారు. కానీ ఎక్కడ కూడా బౌలింగ్ మేమున్నాము, మేము చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఆడట్లేదు. అసలు ఎక్కడ తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు? మిడిల్ ఓవర్లో శశాంత్ సింగ్ బౌలింగ్ని ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు సరిగ్గా రీడ్ చేయకపోవడమే ఓటమికి ప్రధాన కారణం అని మీరు అనుకుంటున్నారా?
లేకపోతే మరి మిగతా వాళ్ళు మన బ్యాట్స్మెన్ అనుకున్నంత రేంజ్లో ఆడకపోవడం వల్ల కారణం అనుకుంటున్నారా, లేకపోతే మన బౌలింగ్ యూనిట్ అనుకుంటున్నారా? అసలు మిస్టేక్ ఎక్కడ జరిగిందనే దాని గురించి తప్పకుండా మీరు కామెంట్లో తెలియజేయండి. అసలు ఎస్ఆర్హెచ్ ఫెయిల్ అవ్వడానికి గల మూల కారణాలు ఏంటనే దాని గురించి మీరు కూడా అనాలిసిస్ చేయండి. తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వాటి గురించి కూడా నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో దిస్ ఈజ్ ఆల్. మొత్తానికి అయితే మ్యాచ్ స్కోర్ అనేది మీ ఫోన్లోనే ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఎలా ఆడుతున్నారు ఏంటనే సంగతి గురించి కూడా. అండ్ మోర్ ఓవర్ మన వాళ్ళ పార్ట్నర్షిప్స్ అవన్నీ బాగానే మెయింటైన్ చేసినప్పటికి కూడా లాస్ట్ 10 ఓవర్స్ టైంలో ఏదైతే వీళ్ళు ఆడిన జిడ్డు తీరు ఏదైతే ఉందో అక్కడ మాత్రం మన బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిపోయారు. సో ఎలా చూసుకున్నా కూడా ఓన్లీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మీద మాత్రమే ఎక్కువ వీళ్ళు ఆధారపడుతున్నారు. మిడిల్లో మన నెక్స్ట్ వచ్చే మిడిల్ ఓవర్స్ బ్యాట్స్మెన్ కానివ్వండి, లేకపోతే టెయిల్ ఎండర్స్ కానివ్వండి, వాళ్ళ మీద అంతగా ఎక్కువ లైక్ అంత ఎఫెక్టివ్గా వాళ్ళు ఆడలేకపోతున్నారని కూడా అనిపిస్తుంది. ఎనీహౌ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టునైట్. అండ్ ఇంకొక వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ 99 టీవీ.